తిరుపతిలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం భూమన కుటుంబంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గంజాయి కేసులో భూమన అభినవ ప్రధాన అనుచరుడు భానుప్రకాష్ పట్టుబడటంతో ఆ కేసును పక్కదారి పట్టించేందుకే శ్రీవాణి టికెట్ల అంశాన్ని ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. అభినయ్ రెడ్డిని కాపాడేందుకు భూమన కరుణాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, హైదరాబాద్ నుంచి తిరుపతిలో అలజడులు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. కాపాడుకుందాం, తిరుపతిని కాపాడుకుందాం. ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నా అంటే, గత 4-5 రోజులుగా 5-6 రోజులుగా మనం తిరుపతిలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. జరిగింది ఒకటి, దాన్ని క్రియేట్ చేసింది ఒకటి. దొరికిన దొంగను తప్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడుతున్న డ్రామాలో భాగంగా తిరుపతి ప్రజలు, తిరుపతికి వస్తున్న యాత్రికులు, తిరుమలకి వెళ్తున్న యాత్రికుల్ని మభ్యపెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఇది వాస్తవం. ఇవంతా కూడా భూమన ఆడుతున్న ట్రాప్ గేమ్ వాస్తవం. ఎందుకంటే తిరుమలకి రోజుకి లక్షల మంది జనం వస్తూ పోతుంటారు. అన్ని రూట్లు మనకు తెలుసు. అన్ని చోట్ల ఇబ్బంది ఎలా ఉంటుందంటే, ఈరోజు ఒక గంజాయి దొంగ దొరికాడు. ఒక 8 కేజీల గంజాయి ఒక అతను దొరికితే దాన్ని డైవర్ట్ చేయడానికి అతని నాయకుడు ఎవడు? చిన్నబాబు. ఇక్కడున్న చిన్నబాబు, భూమన చిన్నబాబు వాళ్ళకి నాయకుడు. ఆయన దగ్గర ఉన్న ఫోటోలు, ఆధారాలు అవన్నీ కూడా మనం బయట పెట్టాం, చూపించాము. సోషల్ మీడియాలో వచ్చింది, టీవీలో వచ్చింది, కేసు నమోదు చేశారు. దాన్ని తప్పించడానికి టీడీడీ శ్రీవాణి టికెట్స్ తీసుకొచ్చారు బయటికి. శ్రీవాణి టికెట్స్ ఈరోజు కొత్తగా వచ్చింది ఏం కాదు. శ్రీవాణి టికెట్స్ అనేది జగన్ గవర్నమెంట్లో తీసుకొచ్చింది వాళ్ళే. ఆ శ్రీవాణి నిధులు ఏం చేస్తున్నారు? ఆలయాలు నిర్మిస్తున్నారు. అంటే ఇదొక దాడి, మళ్ళా ఇదొక హిందువుల మీద దాడిగా భావించాలి. ఎందుకని చెప్తున్నా అంటే అర్థం చేసుకోవాలి. శ్రీవాణి టికెట్ ద్వారా వచ్చే డబ్బుల్ని కొన్ని ప్రాంతాల్లో ఆలయాలు నిర్మిస్తుంది టీడీడీ. అది ఓర్వలేక చూడలేక శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల పైన స్కీము బ్లాక్లో అమ్ముతున్నారు అంటున్నారు. అది ఎవరు చెప్తున్నాడు? మాజీ చైర్మన్ చెప్తున్నాడు. హాస్యాస్పదంగా ఉంది. తిరుపతి